ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యం అనుభవించిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి గడిచిన దినములన్నీ ఆయన కృపా రెక్కల కింద క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి తన యొక్క రెక్కల చాటున మనకు ఆశ్రమను కలుగు చేసి కాపుదలను కలుగు చేసి మనలను ప్రభు నడిపిస్తూ వస్తున్నారు. కాబట్టి దేవుడు చూపిస్తున్న కృప కొరకు, దయ కొరకై, ప్రభు ఇస్తున్న క్షేమం నెమ్మది కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని కనికరం మనకు తోడై ఉండి, దేవుని యొక్క వాత్సల్యత మనకు తోడై ఉండినట్లుగా మన జీవితకాలం ఆయనకి ఇష్టలుగా మనం జీవించుటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటూ కొరకు జకరియా పుస్తకము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని ప్రభు అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభు ఈ దినాన మనకు సెలవిస్తున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు, బంధకములలో పడి ఉండి, ఒకవేళ నీవు బంధకములలో ఉన్నావేమో, ఒకవేళ బంధకములలో నీవు పడిపోయి ఉన్నావేమో, కానీ నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, నిరీక్షణ గలవారులారా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీకు నేను రెండంతలుగా మేలు చేసేదును అని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచగలిగితే, దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఈ రోజున మనం నమ్మగలిగితే, ప్రభు మనకున్నటువంటి బంధకములన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించగలడు. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలన్నిటి మీద నుండి ప్రభు నిన్ను విడిపించగలడు. ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క కాడి మీద నుండి ప్రభు నిన్ను విడిపించగలడు. శోధన అనేటువంటి కాడి, శాపం అనేటువంటి కాడి, పాప బంధకముల నుండి, పాపం యొక్క సంఖ్యల నుండి, వ్యసనం యొక్క సంఖ్యల నుండి, దేవునికి విరోధమైన కార్యములు చేయు ప్రతి అపవాది కాడి నుండి కూడా ప్రభు మనల్ని ఈ రోజున విడిపించగలడని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మనకు దేవుడు విడుదలను కలుగు చేయగలడనగా, ఇప్పుడు దేవుడు మనకు జయమునివ్వగలడనగా, ఇప్పుడు దేవుడు మనకు రెండంతలుగా మేలును చేయగలడు, రెండంతల జయమును ప్రభు మనకి ఎప్పుడు ఇవ్వగలడని మనము చూస్తున్నామనగా, నిరీక్షణ గలవారులారా అని ప్రభు అక్కడ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజున నీవు నీ దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచగలిగితే, దేవుడు నిన్ను విడిపించగలడని, దేవునికి జయమునివ్వగలడని, దేవుడు నిన్ను విమోచించగలడని, నీ ప్రతి పాప బంధకముల నుండి, నీ ప్రతి శాపము నుండి, నీ ప్రతి కట్ల నుండి, నీ ప్రతి బంధకముల నుండి ప్రభు నీకు విడుదల చేయగలడని ప్రభు నీవు నమ్మగలిగితే, ఆయన మీద నీవు నిరీక్షణ ఉంచగలిగితే, ప్రభు అంటున్నాడు కదా, నీకు రెండంతల మేలును నేను చేసేదును అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా అనేకమైనటువంటి బంధకములలో మనము కనబడుతూ ఉంటాం. అనేకమైనటువంటి వ్యసనములలో ఈ రోజున అనేక మంది కనబడుతూ ఉంటారు. పాప బంధకములలో, వ్యసనముల చేత అనేక మంది పీడించబడుతూ ఉంటారు. లోకములో కూడా, కుటుంబములో కూడా అనేకమైనటువంటి బంధకాలు, అప్పులు అనేటువంటి ఆ కాడి, ఆ బంధకం, వ్యసనములైనటువంటి ఆ బంధకములలో, పాప క్రియలు అనేటువంటి ఆ బంధకములలో ఈ రోజున అనేక మంది కుటుంబాల్లో చిక్కుబడినటువంటి వారులుగా కనబడతారు. సమాధానము లేనటువంటి వారులుగా, అటువంటి బంధకములలో చిక్కుబడేటువంటి వారులుగా కనబడతారు. కుటుంబంలో ఐక్యత లేనటువంటి బంధకములలో ఈ రోజున అనేక మంది చిక్కుబడుతూ ఉంటారు. ఆ బంధకములన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించాలి, రెండంతల మేలును నీకు చేయాలి అనండి ప్రభు యందు నీవు నిరీక్షణ ఉంచాలి, ప్రభు యందు నీవు నమ్మిక ఉంచాలి. అనేక మార్లు బంధకములను మనం చూచినప్పుడు, శోధనలను మనం చూచినప్పుడు నిరీక్షణను కోల్పోతూ ఉంటాం, నమ్మికను కోల్పోతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నిరీక్షణ గలవారులారా అని ప్రభు అంటున్నాడు.
నీవెప్పుడైతే దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచగలుగుతావో, దేవుని యందు నీవెప్పుడైతే నమ్మిక ఉంచగలుగుతావో, ప్రభు నిన్ను విడిపించగలడు. ప్రతి బంధకంలో నుండి, ప్రతి పాపపు కట్ల నుండి, కుటుంబంలో అసమాధానము, ఈ అన్ని అనుభవాలన్నిటి నుండి కూడా ప్రభు మనల్ని విడిపించగలుగుతాడు. ప్రతి కష్టము నుండి ప్రభు మనల్ని విడుదల చేయగలుగుతాడు. ప్రతి బంధకముల నుండి ప్రభు మనల్ని విడుదల చేయగలుగుతాడు. ప్రతి నష్టంలో నుండి ప్రభు మనల్ని విడుదల చేయగలుగుతాడు. ఎప్పుడనగా దేవుని నీవు హత్తుకొని ఆయన యందు నీవు నిరీక్షణ ఉంచినప్పుడు, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచాలట, దేవుని నమ్మాలంట. మొదట ఆయన నన్ను విడిపించగలడు. నా ప్రతి కష్టంలో నుండి, నా ప్రతి బాధలో నుండి, నా ప్రతి బంధకములన్నిటిలో నుండి, నా ప్రతి అపవాది కాడి మీద నుండి నన్ను విడుదల చేయగలడని నీకు దేవుని యందు నిరీక్షణ ఉంచాలట. దేవుని నీవు నమ్మాలట. నమ్మినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుని గురించి మనం లేఖన భాగంలో చూడగలుగుతాం. ఆ యోబు అనేటువంటి భక్తునికి అనేకమైనటువంటి కష్టములు కలిగినప్పటికీ, అనేకమైనటువంటి బాధలు అతనికి కలిగినప్పటికీ, అతని శరీరమునకు ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి అతనికి కలిగినప్పటికీ అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచాడట. దేవుని యందు నమ్మిక ఉంచాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడై, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడై, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వానిగా యోబు కనబడటం మూలముగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాము కదా. రెండంతలుగా దేవుడు అతనికి మేలు చేశాడట. రెండంతల ఆశీర్వాదమైన దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతడు కోల్పోయాడు, ఎంతో నష్టపోయాడు, ఎంతో కోల్పోయాడు. వాటన్నిటిని కూడా దేవుడు అతనికి తిరిగి అనుగ్రహించాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ రోజున నీవు కోల్పోయినటువంటి, నష్టపోయినటువంటి ప్రతీది కూడా దేవుడు నీకు రెండంతలుగా తిరిగి దేవునికి ఇవ్వాలంటే దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. నీవు నష్టపోతున్నటువంటి ప్రతి నష్టం అన్నిటిలో ప్రభు నీకు రెండంతల మేలుని కలుగు చేయగలగాలి అని అంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలగాలి. నీ ప్రతి కష్టం, ప్రతి అప్పులు, ప్రతి శ్రమలు, ప్రతి కష్టము, ప్రతి నష్టం, వీటన్నిటి మీద నీకు విడుదల కలగాలి అంటే ఈ రోజున దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచి దేవుని నీవు నమ్మినప్పుడు ప్రతి బంధకం, ప్రతి శ్రమ, వీటన్నిటి మీద నుండి ప్రభు మనలను విడిపించి, ప్రభు మనకు జయమును అనుగ్రహించి నిత్య జీవమునకు ప్రభు మనలను వారసులనుగా చేస్తారు. అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినాల్లో బంధకములన్నిటి మీద నుండి, పాప బంధకములు, శాప బంధకములు, అప్పులు అనేటువంటి బంధకములు, అపవాది కాడి నుండి ప్రభు మనకి విడుదల జయమును అనుగ్రహించి తన కొరకు ప్రభు మనల్ని జీవింపజేసి అపవాది మీద జయమును అనుగ్రహించి జయముతో ప్రభు మనల్ని నడిపించినట్లుగా కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ యందు మేము నమ్మిక ఉంచినప్పుడు, నీ యందు మేము విశ్వాసం ఉంచినప్పుడు, నీ కార్యముల యందు మేము నమ్మిక ఉంచినప్పుడు, మీరు మీ యందు మేము నిరీక్షణ ఉంచినప్పుడు మా ప్రతి బంధకములన్నిటి నుండి, ప్రతి కష్టముల నుండి, ప్రతి విధమైన అపవాది కాడి నుండి మీరు మమ్మల్ని విడిపించగలుగుతారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రతి విధమైన బంధకములు, ప్రతి విధమైన కట్లు, వాటన్నిటి నుండి మేము విడుదల పొందినట్లుగా ఆ బంధకముల నుండి, కట్ల నుండి, శాపం అనేటువంటి కట్లు, వ్యసనం అనేటువంటి కట్లు, కుటుంబంలో అసమాధానము లేకపోతున్నటువంటి ఆ కట్లు, ఆ బంధకములన్నిటి మీద నుండి రోజుల్లో మేము జయం పొందినట్లుగా మాకు సహాయం అనుగ్రహించి, కృప పొందినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. నీ యందు నిరీక్షణ ఇచ్చినట్లుగా, నీ యందు నమ్మిక ఇచ్చినట్లుగా మాకు సహాయం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, దీవించి, మీ నిత్య రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రతి బంధకముల కట్లన్నిటి నుండి మీరు మాకు స్వాతంత్రమును, విడుదలను అనుగ్రహించి నిత్య జీవము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే కట్ల చేత, బంధకముల చేత బాధింపబడుతున్నారు వారందరి మీద నీ దయగలిగిన, కరుణ కలిగిన హస్తము నుంచి ప్రతి బంధకం నుండి మాకు విడుదలనిచ్చి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.